బోర్ పరమాణు నమూనా మరియు దాని లోపాలు. బోర్ పరమాణు నమూనా ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం ఆధారంగా ప్రతిపాదించబడింది. 1. కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు అత్యధిక వేగంతో నిర్దిష్టమైన మార్గాలలో తిరుగుతుంటాయి. ఈ మార్గాలను కక్ష్యలని అంటారు. ఎలక్ట్రాన్లు ఈ కక్ష్యలలో తిరుగుతున్నంత కాలం వాటి శక్తి స్థిరంగా ఉంటుంది. అందువల్లనే ఈ కక్ష్యలను స్థిర కక్ష్యలు అని అంటారు. 2. ప్రతి స్థిర కక్ష్యకు నిర్దిష్టమైన శక్తి కలదు. ఈ స్థిర కక్ష్యలను K, L, M, N, ఓలలతో సూచిస్తారు. కేంద్రకానికి దగ్గరగానున్న స్థిర కక్ష్యకు శక్తి తక్కువగాను, దూరంగానున్న కక్ష్యకు శక్తి హెచ్చుగాను ఉంటుంది. 3. ఎలక్ట్రాన్ అధిక శక్తిగల కక్ష్య నుండి తక్కువ శక్తిగల కక్ష్యలోనికి వచ్చినప్పుడు రెండు కక్ష్యల శక్తుల భేదము ఉద్గారం రూపంలో వెలువడుతుంది. E2 - E1 = hν. 4. ఒక స్థిర కక్ష్యలో తిరుగుతున్న ఎలక్ట్రాన్ కోణీయ ద్రవ్యవేగము h/2πకి పూర్ణాంకంగా ఉంటుంది. కోణీయ ద్రవ్యవేగము mvr = nh/2π. m ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి, v ఎలక్ట్రాన్ వేగము, r వృత్తాకార కక్ష్య వ్యాసార్థము, h ప్లాంక్ స్థిరాంకము. బోర్ నమూనా లోపాలు. 1. హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్ లాంటి బహు ఎలక్ట్రాన్ పరమాణువుల వర్ణపటాలను బోర్ నమూనా విశదీకరించలేకపోయింది. 2. అయస్కాంత క్షేత్రంలో వర్ణపట రేఖలు చిన్న చిన్న ఉపరేఖలుగా విడిపోయాయి. దీనిని జీమన్ ఫలితమని అంటారు. బోర్ నమూనా జీమన్ ఫలితాన్ని విశదీకరించలేకపోయింది. 3. కోణీయ ద్రవ్యవేగము ఎందుకు క్వాంటీకరణం చెందిందో వివరించలేదు. కోణీయ ద్రవ్యవేగము nh/2πకి ఎందుకు సమానమైంది. 4. బోర్ నమూనా రసాయన బంధాల ఏర్పాటును